రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, పాపం లేని పరిశుద్ధుడవు తండ్రి, పాపిని నీతిమంతునిగా మార్చే శక్తి కలిగిన దేవుడవు, పాపాన్ని క్షమించే అర్హత కలిగిన దేవుడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవయ్యుండి పాపులమైన మమ్ములను మీరు జ్ఞాపకం చేసుకున్నారు. పాపం నుండి, శాపం నుండి, నిత్య నరకం నుండి, ఆరని అగ్నిగుండం నుండి మా ఆత్మలను మీరు రక్షించినారు దేవా. ఈనాడు పాపం నుండి పరిశుద్ధపరచబడి మీ సన్నిధిలో చేరి అబ్బా తండ్రి అని మొరుపెట్టే కృపను మాకు అనుగ్రహించిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. అయ్యా, ఈ ఉదయకాల సమయమంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు దేవా. ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను దూరపరిచినారు, మమ్మను ఆదరించినారు. అయ్యా, మేము చేసిన పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, సహాయాన్ని బట్టి, ఉపకారములను బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున మీ దృష్టికి ఎక్కడైతే అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మిమ్మల్ని దుఃఖపెట్టినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా, పరిశుద్ధపరచండి. ఎల్లప్పుడూ మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలంగా ఉండుటకు సహాయం చేయండి. మీకు ఇష్టమైన కార్యములు చేస్తూ మీకిష్టలంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి ఇబ్బందుల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. అయ్యా, ఈనాడు మా అవసరతలు, మా కొరతలు, అక్కరలు సమస్తం మీకు తెలుసు దేవా. దయచేసి ప్రతి బిడ్డను ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రియులు చేసే పనులంతటిలో తోడుగా ఉండండి, చక్కని జ్ఞానాన్ని ఇవ్వండి, మంచి సఫలతను దయచేయండి ప్రవ్వా. నూరంతలుగా బిడ్డలను ఆశీర్వదించండి దేవా. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఉద్యోగ స్థలంలో ఎదుర్కొంటున్న ప్రతి ఒక్క వ్యతిరేకతలను, ద్వేషాలను, ఒత్తిళ్లను మీరు సంపూర్ణంగా దూరపరచండి దేవా. అధికారుల వేధింపుల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహోద్యోగుల శోధనల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు తండ్రి, రెగ్యులర్గా శాలరీస్ ఇవ్వని అధికారులు ఎంతో మంది ఉంటున్నారు దేవా. ఎన్నో కంపెనీలు బిడ్డల్ని మోసం చేస్తున్నాయి దేవా. దయచేసి బిడ్డల బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి దేవా. యజమానుల మనసులను మీరు మార్చండి దేవా. బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. సకాలంలో రెగ్యులర్గా శాలరీస్ ఇచ్చే కృపను ప్రతి ఒక్క యజమానునికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, బిడ్డలు ఏ కారణాలను బట్టి అప్పుల సమస్యలలో చిక్కుకున్నారో మాకు తెలియదు, కానీ దయచేసి మీరే వారి అప్పు బాధలను తీర్చండి దేవా. ఈనాడు అప్పులు తీర్చడానికి బిడ్డలు ఎంతో ప్రయాసపడుతున్నాడు, కాయ కష్టం చేస్తున్నారు, కుటుంబాలకు దూరంగా ఉంటున్నారు దేవా. అయ్యా, బిడ్డల బాధను మీరు చూడండి దేవా. అప్పులు తీరే మార్గాన్ని చూపించండి దేవా. మీరే వారి పట్ల అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, అంతా ఖర్చవుతుందని, ఇంకా అప్పులు చేయవలసి వస్తుందని బాధపడుచుండగా అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. వారు చేసే ఉద్యోగంలో మీరే ఆశీర్వాదములను అనుగ్రహించండి దేవా. బిడ్డలు కూడా వారు చేస్తున్న పనుల విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మొరపెట్టేవారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఐశ్వర్యవంతులను చేసే దేవుడు మీరే తండ్రి. ఆస్తికర్తలుగా మార్చే శక్తి కలిగిన దేవుడు మీరే ప్రవ్వా. దయచేసి నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం
చేసుకోండి. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారిని అత్యధికంగా హెచ్చించండి దేవా. బీదరికం నుండి, దీన దరిద్రపు స్థితి నుంచి నీ బిడ్డల్ని కాపాడమని, హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు ఇతరులను అడిగే స్థితిలో ఉండకుండా, ఇతరుల వద్ద చెయ్యి చాచే స్థితిలో ఉండకుండా మీరే వారిని ఆశీర్వదించండి. అనేకులకు సహాయం చేసేవారిగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న ఆడబిడ్డలందరి చుట్టూ, మగ బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. జాబ్ చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి దినము కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. దుష్టు నుంచి రక్షించండి దేవా. మీ రక్షణ, భద్రత, కాపుదల ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఐసీయూలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో, ఆయా రకాల వ్యాధులతోటి, అనారోగ్యాలతోటి బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి దేవా. స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలందరినీ సకల విధమైన కీడుల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్ట మృగాల నుండి రక్షించండి దేవా. శత్రువుల నుండి కాపాడండి దేవా. పగవారి నుండి దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే అయ్యా, ఈనాడు పాపపు క్రియలతోటి, పాపపు అలవాట్లతోటి, సిగరెట్లకు, సినిమాలకు, సెల్ ఫోన్స్కి, లోకానికి బానిసలుగా అవుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు ఇండ్లు లేక బాధపడుతున్నారు, వాహనాలు కొనుక్కోలేక బాధపడుతున్నారు, ఇతర వస్తువులు లేక ఎంతో కృంగిపోతున్నారు. దయచేసి బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు ఇన్కంప్లీట్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇన్కంప్లీట్గా ఉన్న మందిరాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. దయచేసి బిడ్డలకు మీరే ఆర్థిక సహాయాన్ని అందించండి దేవా. కృప చూపించండి దేవా. కట్టేవారు కూడా రెగ్యులర్గా వచ్చి నమ్మకంగా కట్టుటకు మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునన్నారు. ఈనాడు ప్రవ్వా, పనిచేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు లోబడి నమ్మకంగా పనిచేసే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, నీ బిడ్డలైన వారు చేస్తున్న ప్రతి పరిచర్యను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి కుటుంబాలను దీవించండి దేవా. వారి సేవా పరిచర్య అంతటినీ మీరే అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విశ్వాసులైన కుటుంబాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వారి బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. వారి ఉద్యోగాలను, వ్యాపారాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతుంది దేవా. ఆడబిడ్డలు ఎన్నో ఆటంకాలకు, ప్రమాదాలకు గురవుతున్నారు దేవా. వేధింపులకు బలవుతున్నారు తండ్రి. బిడ్డలు ఎంతో భయపడుతున్నారు. దయచేసి ఆడబిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి దేవా. తల్లిదండ్రులు కూడా ఆడబిడ్డల విషయమై ఎంతో టెన్షన్ కలిగి ఉంటున్నారు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతల నుంచి గొప్ప కాపుదల, భద్రత, రక్షణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ కూడా మీరు ఆశీర్వదించండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి దేవా. అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, అధికారులకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. వారి కుటుంబాలను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ఎంతో మంది బిడ్డలకు వారి మానసిక స్థితి బాగోలేక చెడ్డ తలంపులతోటి, చెడు ఆలోచనలతోటి వారికి వారే ప్రాణహాని చేసుకుంటున్నారు, ప్రమాదం కలిగించుకుంటున్నారు. దయచేసి అట్టి ప్రియులనందరినీ కూడా మీరే బాగు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ సమయాన విదేశాలలో, ఇతర రాష్ట్రాలలో చదువుకుంటూ ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు బిడ్డలు ఎంతో దూరదేశాలలో ఉంటూ బాధపడుచుండగా, భయపడుచుండగా అట్టి వారి బాధలను, భయాలను మీరు దూరపరచండి దేవా. కుటుంబానికి దూరంగా ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా భారాలను, మా చింతలను మీపైనే వేస్తున్నాము దేవా. దయచేసి వాటన్నిటి నుంచి మాకు విడుదలను అనుగ్రహించండి దేవా. ఈనాడు ఎంతో మంది బిడ్డలు రకరకాల పరిస్థితులను బట్టి కృంగిపోతున్నారు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి.
చేసుకోండి. అయ్యా, ఈనాడు మా శ్రమలలో, మా బాధలలో, మా కష్టంలో, సమస్యలో ఎలా ధైర్యంగా ఉండాలో, ఏ విధంగా ముందుకు సాగాలో, ఎలా విడుదల పొందుకోవాలో మీరే మాకు నేర్పించండి దేవా. మంచి ఆలోచనలు మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి దేవా. అయ్యా, ఈ సమయాన ప్రతి పరిస్థితిలో మేము ధైర్యాన్ని విడిచిపెట్టకుండా మీరే మాకు గొప్ప సహాయం దయచేయండి. శత్రువులు మాపై దండెత్తినా, పగవారు మాకు హాని కలిగించినా, మనుషులు మమ్మల్ని వేధించినా, నిందించినా మేము మాత్రం బలహీనులమవ్వకుండా, అధైర్యంగా ఉండకుండా, ఏడుస్తూ కూర్చోకుండా ప్రతి పరిస్థితిలో మీపై ఆధారపడే హృదయాన్ని కలిగి ఉండుటకు సహాయం చేయండి. పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడి విజయాన్ని పొందుకొనుటకు మీరు మాకు సహాయం దయచేయండి. ఈ రాత్రికాల సమయంలో దేవా, బిడ్డల కన్నీటిని మీరు చూడండి దేవా. బిడ్డలు భారంతో మొరపెడుతుండగా వారి ప్రార్థనలు మీరు అంగీకరించండి దేవా. బిడ్డల్ని మీరు బాగు చేయండి. వారి సమస్యలను, శ్రమలను, కష్టాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు ప్రవ్వా, బీద స్థితిలో, దీన దరిద్రులుగా, ఏమీ లేని వారిగా, అనగారని స్థితిలో ఉంటున్న బిడ్డలందరి స్థితిని మీరు మార్చండి దేవా. మీరే వారిని గొప్ప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు నీ బిడ్డలు చేస్తున్న ప్రతి పనిని కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వారి ప్రయత్నములన్నిటినీ సఫలపరచండి దేవా. నీ బిడ్డలు ఆశించినవి దొరుకుటకు మీరే సహాయం చేయండి దేవా. అలాగే తండ్రి, రాత్రికాల సమయంలో తల్లిని, తండ్రిని కోల్పోయిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. భర్తను కోల్పోయిన వారిని, భార్యను కోల్పోయిన వారిని మీరే కనికరించండి, ఆదరించండి దేవా. బిడ్డల్ని ఓదార్చండి దేవా. కుటుంబ సభ్యులు లేని లోటును మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, మా భారాన్ని భరించి, మా అక్కరలు, మా కొరతలు తీరుస్తూ మమ్మను పోషిస్తున్న దేవుడుగా, మమ్మను సంరక్షించుచున్న దేవునుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు దేవా. అపాయాల నుండి, ఆటంకాల నుండి, శత్రు భయాల నుండి, పగవారి నుండి మమ్మను ప్రతి దినము రక్షిస్తున్న మీ యొక్క గొప్ప ప్రేమను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో భర్తకు, భార్యకు మధ్య సఖ్యత లేక, సమాధానం, సంతోషం లేక, చెప్పుడు మాటలను బట్టి గొడవలు, అల్లర్లతోటి సంతోషం లేక జీవిస్తున్న ప్రతి భార్య, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి మధ్య మనస్పర్ధలు తొలగించండి. వారి మధ్య గొడవలకు కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి మనిషిని మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, చిన్న బిడ్డలను, యవ్వనస్తులను పాడు చేసే సినిమాలు, సెల్ ఫోన్స్, వీడియో గేమ్స్, బెట్టింగ్స్, బైక్ రైడింగ్స్, ఇలా రకరకాలుగా బిడ్డలు చెడిపోతున్నారు దేవా. అవే లోకంలాగా బ్రతుకుతున్నారు దేవా. విడుదల లేని వారిగా, బయటకు రాలేని వారిగా ఉంటున్నారు దేవా. వారి చక్కటి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు తండ్రి. దయచేసి ఈ సమయాన వారిని దృష్టించండి దేవా. ప్రతి బానిసత్వం నుండి విడిపించండి దేవా. అపవాది నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణం చేస్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, కాపుదల, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి దేవా. కనపడని చీకటి శక్తులు, సాతానంద కార్యక్రియం లయపరచండి. రేపు ఉదయమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని దయచేయమని ప్రార్థిస్తూ, నేను ఏ అంశం గురించి మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించి మరలా నాకు ఒక చక్కని సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును కాక. గాడ్ బ్లెస్ యూ.